హాయ్ గైస్, దిస్ ఈస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు జస్ట్ ర్యాండమ్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. పెద్ద ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ సో చెప్పు. నూతన సంవత్సర శుభాకాంక్షలు గైస్. సో టెంపుల్కి వెళ్ళాలి అండ్ అమ్మ చికెన్ బిర్యానీ అవి చేస్తుంది అనమాట. సో అది అండ్ ఇంకొక అప్డేట్ ఉంది, అది నేను ఖచ్చితంగా ఫిక్స్ అయ్యే వరకు నేనేం చెప్పదలుచుకోలేదు. సో అదొకటి. అండ్ నేను సారీ వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. కుదిరితే దాని ఫుల్ లెంత్ మేకప్ వీడియో కూడా నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. ఏ ప్లాన్స్ ఏం లేవన్నమాట. ఆ టాప్ మింత్రా నుంచి తీసుకుంది. ఇది నేను అజియో అంట. సో అది ఇంకా పెద్ద ప్లాన్డ్గా ఏం లేదు, జగ్గా వచ్చిందనమాట. సో జగ్గా నేను అమ్మ అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. విల్ సీ హౌ ఇట్ గోస్. ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్లుందనమాట. ఈ పిల్ల కాలేజ్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఫ్రెండ్ బెదవి ఇది నా కోన్ నేనే పెట్టుకున్నా అదనమాట. ఓకే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. Sweet. శుక్లాం వరదరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే ఆజ్ఞానం పద్మార్కం గజాననం మహాదశమనికదంతం భక్తానాం ఏకదంతం పస్మహి త్రయంబకం యజామహే ఫస్ట్ థింగ్, నా బ్యాక్గ్రౌండ్లో ఫుల్ గలబగా ఉంటే ఐఎమ్ సో సారీ. జనవరి 1st కదా, సో అంతా దేవుడి బండ్లు ఇవి అన్నీ వెళ్తున్నాయి అనమాట. అది అండ్ నేను ఈ సారీ వేసుకుందాం అనుకున్నా. ఇది క్లాత్ నాకు తెలీదు, బట్ సూపర్ సాఫ్ట్ ఉందన్నమాట. సో ఇది అండ్ నా దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ ఉంది, బ్లాక్ బ్లౌజ్. సో నేను దాంతోనే పేరప్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇది బోట్ నెక్ బ్లౌజ్. ఇది నా బర్త్డేకి నేను సాటిన్ శారీ తీసుకున్నా. సో దానికి వచ్చిన బ్లౌజ్. సో దాంతోనే పేరప్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. విల్ సీ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. ఏమొద్దులే మమ్మీ మీ మమ్మీది డార్క్, నీది కొంచెం లైట్, నాది ఇంకా లైట్. నేను ఎప్పుడో దక్షిణామూర్తి స్వామి. ఇటు నుంచి కూడా ఎగ్జిట్ ఉంటుంది కదా బయటికి. లైట్ లేదు ఇక్కడ. మనం రివర్స్ పెరగకున్నాం కదా. రాకేట్ చిత్రగుప్త. బిర్యానీ చికెన్. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అంతేనమ్మా. అంతే.
లడ్డు చూ 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 ఓ చూ 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 మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకైతే చికెన్ బిర్యానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. చికెన్ బిర్యానీ కాకపోయినా నార్మల్ పలావ్ రైస్ లాగా చేస్తారు కదా, అది చేసినాక నాకు తింటాను. ఎందుకంటే నాకు ఆ మసాలా ఫ్లేవర్స్ అవి బాగా నచ్చుతాయి. అండ్ చికెన్ ఎగ్ ఖచ్చితంగా నా గో టు ఏమైనా ఉంటే అదనమాట. అండ్ వెజ్కి వచ్చేసరికి వేడి వేడి అన్నంలో తోటకూర పప్పు, కొంచెం నెయ్యి, అప్పడం నంచుకొని తింటే ఆ టేస్టే ఉంటుంది, ఎక్సలెంట్ అనమాట. సో ఇవి నా ఫేవరెట్ నాన్ వెజ్ అండ్ వెజ్. అండ్ చాట్స్కి వచ్చేసరికి నాకు పానీపూరి నా ఫేవరెట్. ఆ పానీపూరిలో కూడా అన్ని పానీపూరీలు తిన్నాను అనమాట. నాకు కొంచెం స్పెసిఫిక్ టేస్ట్ ఉంటుంది, ఆ ట్యాంగీ ఫ్లేవర్ అది అంతా. సో నాకు అది ఎగ్జాక్ట్ మ్యాచ్ అయినప్పుడే నాకు చాలా నచ్చుతుంది. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అది కమెంట్ చేయండి. సో నేను లంచ్ అది చేసుకున్నాక ఇంకా పక్కన అన్న వాళ్ళు హనీ కేక్ అవి ఇచ్చారు. సో నాకు కొంచెం ఏదైనా స్పైసీగా తిన్న తర్వాత లైట్గా స్వీట్ టూత్ అనమాట, సో కొంచెం తినడం అలవాటు. సో అలా హనీ కేక్ అవి తిని ఇంకా జగ్గా ఫోన్ చేసింది, హరి రా సూపర్ మార్కెట్కి వెళ్దాము కొన్ని తెచ్చుకోవాలి అని చెప్పానంటే ఇంకా అక్కడి నుంచి జగ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్ళాక మన నోరు అవి కాంగ్ ఉండవు కదా, సో అక్కడ కూడా కేక్ అది తిన్నాను. జగ్గా వాళ్ళు నైట్ కట్ చేశారనమాట. సో ఇంకా అవి తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా జగ్గా ఏమో రెడీ అవుతూ ఉన్నింది అనమాట. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే ఇంకా తెలుసు కదా అన్ని రాజకీయాలు ఇవి అవి అన్నీ ఉంటాయి అనమాట. మేము ఎక్కువ ఫోన్లో మాట్లాడుకోము, చాటింగ్ అవేమీ చేసుకోము. మహా అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి షేర్ చేసుకుంటాము అంతే. కాల్స్ ఎప్పుడు వీక్లీ వన్స్ కానీ 10 days వన్స్ కానీ మాట్లాడతాం, కానీ రోజు ఫోన్ చేసుకోవడం ఇలా అంతా ఉండదు. బట్ స్టిల్ ఆ బాండ్ అలాగే ఉంటుందన్నమాట. అండ్ తను ఇక్కడికి వచ్చిన ఇద్దరం కలిస్తే మాత్రం తిరుగుతూనే ఉంటాము. సో మీ బెస్ట్ ఫ్రెండ్తో మీ యొక్క స్వీట్ మెమరీస్ కానీ అవి ఏమైనా ఉంటే షేర్ చేయండి. అండ్ మేమైతే స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. తను 9th స్కూల్కి వచ్చింది, బట్ స్కూల్లో మేము ఏమంటే కానీ వన్స్ నేను స్కూల్ నుంచి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇంటర్ నుంచి నేను విజయవాడలో ఉన్నాను అనమాట. అప్పటి నుంచి నాకు బాగా క్లోజ్ అయింది తను. సో అలా మేము స్కూల్ ఫ్రెండ్స్, స్టిల్ ఇప్పటికీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఏదైనా ధైర్యంగా షేర్ చేసుకుంటాము, భయము అవి ఏం లేకుండా. ఇంకా సరే అని యాక్చువల్గా వెళ్దాము అనుకున్నాం కదా కాళహస్తికి. సో ఆ ప్లాన్ ఫ్లాప్ అయిందనమాట. ఇంకేం ప్లాన్ చేద్దాము ఏంటి అని అనుకుంటే సరే ఈవినింగ్ మూవీకి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. డెవిల్ బయట అందరు కూడా బాగుంది అని చెప్తున్నారని. అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఏ డీసెంట్ ఫిల్మ్, ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. డిసప్పాయింట్ అయితే ఏం అవ్వరనమాట. సో ఇంకా కూర్చొని ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్దాము అని చెప్పి ఇంకా తనేమో రెడీ అవుతుంది, నేనేం తింటూ ఉండిపోయాను. నాకేమో తెలియదు కానీ మాది ఎక్కువ ఆకలేస్తుంది అనమాట. ఏదో ఒకటి అన్నం తినలేకపోయినా కానీ స్నాక్స్ అయితే తింటూ ఉంటాను. మీరు అలా ఉంటారా చెప్పండి. మార్కెట్ ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకున్నారా చూడు. బాదం ఉంది, మొన్నే 1/2 kg తీసుకెళ్ళాలి. ఉంది అట్లే వద్దు, ఉందిలే నా దగ్గర 1/2 kg ప్యాకెట్ ఉంది. మా అమ్మ ఇది అడిగింది. పప్పు పిల్లలా నువ్వు న్యూట్స్ తీసుకో చెప్పా, నీకు సరిపోతుంది, నీకు సరిపోద్ది. ఇది కీరోలో కూడా వస్తున్నాయి ఇలాంటివి. వాళ్ళు వద్దు, అది బ్లూ హెవెన్ కదా, ఆల్రెడీ అది డ్రై అయిపోతున్నాయి, లిప్స్ పగిలిపోయి మంట వస్తున్నాయి తల్లి. నాకు ఈ షేడ్ నచ్చింది, నేను ఈ షేడ్ తీసాను. మూవీకి వెళ్ళాలి, 6:30కి మూవీ ఉంది. ఈ టైంలో వచ్చాక లేట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడే తినేస్తాను అనమాట బిర్యానీ, బికాస్ ఇట్స్ బిర్యానీ.
మా చెల్లి ఇంకా సప్పర్ చేసేసి గబగబా ఇంకా జగ్గా కూడా వచ్చేసింది అనమాట. ఇంక అందరం కలిసి ఫాస్ట్గా మూవీ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 6:45 షో అనమాట. మేము ఇంటి నుంచి అక్కడి నుంచి బయలుదేరికి 6:30 అయింది. ఇంకా గబగబా మూవీకి అంతా వెళ్ళిపోయాము. నేతాజీ స్థాపించిన విప్లవ సంస్థ ఆజాద్ హింద్ ఫౌజ్ కి ఇంటెలిజెన్స్ చీఫ్. నువ్వు పరిగెట్టకపోతే నేను నార్మల్ పెడతాను, నువ్వు పరిగెట్టేసిన అందుకే. మేము తినేసి వచ్చేసాను.